అడిగిందే తడవుగా వరాలిచ్చే మహాదేవుడు మహేశ్వరుడు మహాశివునికి ఇష్టమైన శివరాత్రి రోజున చెంబుడు జలంతో అభిషేకం చేసి ఒక్క అనాథ ఆకలి తీర్చితే అదే నిజమైన భక్తిగా పరవశించిపోయి ఇష్టకామ్యాలు నెరవేర్చుతాడు. అంతటి విశిష్టత కలిగిన మహాశివరాత్రి రోజున యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో కొలువైన శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి పుణ్యక్షేత్రాన్ని దర్శించి ఇక్కడ జీవిస్తున్న అభాగ్యులకు అన్నదానం చేయండి. ఆ నిర్భాగ్యులు నిండైన మనస్సుతో అందించే ఆశీర్వచనాలతో పాటు స్వామివారి ఆశీస్సులు పొందండి. మీరనుకున్న కార్యాలను ఈ శివయ్యే పూర్తి చేస్తాడు. హైదరాబాద్ రామాంతపూర్ నుండి వచ్చిన బాపూజీరావు, భానుమతి దంపతులు, వారి కుటుంబ సభ్యులు శివయ్య సేవలో, శరణార్థుల సేవలో తరించారు. మహాశివరాత్రిని పురస్కరించుకుని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రానికి వచ్చిన బాపూజీరావు, భానుమతి దంపతులు, వారి కుటుంబ సభ్యులు ముందుగా శివాలయ దర్శనం చేసుకుని ముక్కంటీసుని చెంత కుటుంబ సభ్యులందరి పేర్లపై గోత్రనామాలతో అర్చనలు జరిపించుకున్నారు. అనంతరం కుటుంబ సభ్యులందరూ కలిసి అభిషేకలింగానికి అభిషేకం చేసి శివ సాయుజ్యంలో గడిపారు. అభిషేకమనంతరం సకల శుభాలను సిద్ధింపజేసే శుభంకరునిగా ప్రత్యేక అలంకారంలో దర్శనమిస్తున్న శ్రీ పుణ్యలింగేశ్వర స్వామికి నమస్కరించి హారతి స్వీకరించారు. ఈ శివ బంధువులందరూ బావుండాలని అర్చకులు వేదాశీర్వచనాలు అందజేశారు. లోకక్షేమం కోరుతూ నిర్విరామంగా జరుగుతున్న యాగంలో పాల్గొని యాగఫలాలు పొందిన బాపూజీరావు గారి కుటుంబం అభాగ్యుల శాశ్వత జీవనం కోసం నిర్మిస్తున్న శివాలయ పనులను ఆశ్రమ వ్యాన్లో వీక్షించి పనులలో భాగమవడం పూర్వజన్మ సుకృతంగా భావించి ఇటుకలను అందించి పుణ్యఫలాలు పొందారు. అభాగ్యుల వసతి భవనాన్ని సందర్శించి అనాథులను చూసి చలించిపోయారు. వారికి జరుగుతున్న సేవల గురించి ఆశ్రమ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. సేవా మార్గంలో భాగంగా బాపూజీరావు గారి మనవరాలు అదితి గారి జన్మదినం సందర్భంగా మహాశివరాత్రి రోజున అనాథుల ఆకలి తీర్చాలనే గొప్ప మనస్సుతో రక్షణాలయంలో జీవిస్తున్న శివపుత్రుల ఆకలి తీర్చే నిమిత్తం వారికి తోచిన సాయం చేసి పరమేశ్వరుని పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రులయ్యారు.